ఇప్పుడు మీకు సాధారణంగా సమ్మర్‌లో అందరూ ఏమనుకుంటారంటే జనరేషన్ చాలా హైగా ఉంటుందని చెప్పేసి. బట్ ది ఫ్యాక్ట్ ఏంటంటే మీకు యాక్చువల్లీ వింటర్‌లో ఇట్ జనరేషన్ ఇస్ మోర్. సమ్మర్‌లో మీకు ఎండ ఎక్కువ ఉంటుంది, వేడి ఎక్కువ ఉంటుంది, లైట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఏమైందంటే మీకు సోలార్ సెల్స్ ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువైతుందో దాని పర్ఫార్మెన్స్ కూడా కొంచెము డ్రాప్ అవుతుంటుందన్నమాట. మీకు ఆంబియంట్ టెంపరేచర్ ఉండి లైట్ సరిగ్గా పడితే మీకు మీ జనరేషన్ అనేది పీక్‌లో ఉంటుందన్నమాట. ఈ కాంబినేషన్ అనేది మీకు కేవలం మీకు వింటర్‌లో వస్తుంది మీకు. అంటే సూర్యుని ఉష్ణోగ్రత ఎక్కువ ఉండదు, కానీ వెలుతురు బాగా ఉంటుంది. సో దీనికి వెలుతురు ఎక్కువ ఉండాలా, ఉష్ణోగ్రత తక్కువ ఉండాలా. ఈ 2 కాంబినేషన్ ఉన్నప్పుడు ఏమైందంటే మీ జనరేషన్ పెరుగుతుంది. మీరు అడిగినట్టు క్లౌడీ డే రోజు మీకు లైట్ ఉంటుంది మీకు. సో జనరేషన్ అనేది మీకు ఆగిపోదండి, మీకు తగ్గిపోతుంది. అంటే ఒక సెల్ యొక్క పర్ఫార్మెన్స్ 20-40% ఆ పర్ఫార్మెన్స్ అనేది మీకు ఆన్ క్లౌడీ డే ఉంటుంది మీకు. వేరే రోజుల్లో ఒక 80% లేదా 100% ఉంటే ఒక క్లౌడీ డే ఉన్నప్పుడు మీకు 20% రావచ్చు జనరేషన్. అందుకే మనం ఎప్పుడన్నా మేము కస్టమర్కి చెప్పినప్పుడు ఏం చేస్తామంటే వీ టేక్ 300 డే యావరేజ్, ఒక 300 రోజుల యావరేజ్ తీసుకుని మేము పర్ డే యూనిట్స్ అని చెప్తామంట. ఎందుకంటే ఒక రోజు ఎక్కువ కావచ్చు, ఒక రోజు తక్కువ కావచ్చు. సో మన క్యాలిక్యులేషన్ ఎప్పుడు చేసినప్పుడు మనం యావరేజ్ తీసుకుంటాం మనం. సో ఒక 300 డే యావరేజ్ తీసుకుని, అంటే కన్సిడరింగ్ ఒక 60 రోజులు 65 రోజులు మీకు కంప్లీట్గా మీకు జనరేషన్ కాలేదనుకున్నా సరే, ఒక 300 రోజులు జనరేషన్ తీసుకుని దాని యావరేజ్ చొప్పున ఒక కిలోవాట్కి ప్రతిరోజు 4.5-5 యూనిట్లు అని చెప్తాం. దానికి కూడా ఎక్కువ కూడా వస్తుంది దానికంటే. బట్ ఒక యావరేజ్ తీసుకుంటే 4.5 యూనిట్లు పర్ కిలోవాట్ పర్ డే యావరేజ్ చేస్తాం మనం. సో ఎస్, క్లౌడీ డే రోజు కూడా మీకు తప్పకుండా మీకు జనరేషన్ అవుతుంది. కానీ మీకు ఒక సమ్మర్ టైంలో లేదా వింటర్ టైంలో అయ్యే జనరేషన్ మీకు కాకపోవచ్చు మీకు. అందుకే రైనీ సీజన్ అన్నిటి సీజన్స్లో కూడా రైనీ సీజన్లో తక్కువ ఉంటుంది జనరేషన్ మీకు. బట్ జనరేషన్ తప్పకుండా అయిద్దండి.